ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో భారత యువ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అలెక్స్ గ్రీన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయి గోల్డెన్ డకౌట్ గా వెనుతిరిగాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కూడా వైభవ్ నిరాశపరిచాడు. కేవలం 20 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ లో కూడా వైభవ్ ఒక మోస్తరు ప్రదర్శనలకే పరిమితమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 14 పరుగులే చేసి నిరాశపరిచిన వైభవ్ రెండో ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీ చేసి పర్వాలేదు అనిపించాడు. టెస్ట్ సిరీస్ లో వైభవ్ పై భారీ అంచనాలు ఉండడానికి కారణం అంతకుముందు ఇంగ్లాండ్తోనే జరిగిన 5 మ్యాచ్ల వన్డే సిరీస్. ఆ సిరీస్ లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి మ్యాచ్ లో 19 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్ రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు. ఇక నాలుగో వన్డేలో 78 బంతుల్లో 13 ఫోర్లు 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు. ఇక చివరి వన్డేలో శాంతించిన వైభవ్ ఓ మోస్తరు ఇన్నింగ్స్ తో సరిపెట్టాడు. వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ల ధాటికి భారత్ ఇంగ్లాండ్ ను వారి సొంత గడ్డపై 3-2 తేడాతో ఓడించి సిరీస్ ని కైవసం చేసుకుంది. వైభవ్ వన్డేల్లో ప్రదర్శించిన జోరును కొనసాగిస్తాడని అనుకుంటే మమా అనిపించి నిరాశపరిచాడు. దీంతో వైభవ్ కేవలం వైట్ బాల్ గేమ్స్ కు మాత్రమే పనికొస్తాడు అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.